ముందుగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు మరియు తెలుగు దినపత్రిక న్యాయవాణి వారికి, అలాగే D3 న్యూస్ ప్రేక్షక అభిమానులకు, D3 న్యూస్ ఛానల్ వారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిన్నటి రోజున మన జిల్లాకు సంబంధించిన RDT సంస్థ యొక్క FCRA రెన్యువల్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ అధికారులకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రెన్యువల్కు కావడానికి మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరియు మన అనంతపురం ఉమ్మడి జిల్లా నాయకులు ప్రతి ఒక్కరూ పోరాడి కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళి రెన్యువల్కు సహకరించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ కూటమి నాయకులు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రెన్యువల్లో భాగంగా నేను కూడా గతంలో వినోద్ కుమార్ సార్కి అర్జీ ఇచ్చి, సార్ రెన్యువల్ చేయడానికి మీరు మీ వంతు కృషి చేయండి సార్ అని చెప్పి నేను కూడా అడగడం జరిగింది. మరి ఈరోజు సాధించడంలో నా పాత్ర కూడా ఉన్నందున నేను కూడా అర్జీ ఇచ్చినందుకు సంతోషంగా ఉంది నాకు కూడా మనసుకు. అలాగే ఈ RDT సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ FCRA రెన్యువల్ కావడానికి ఆ సంస్థకు కొన్ని ఫండ్స్ రావడంతో మన జిల్లాకు సంబంధించి కానీ మిగతా ఎక్కడైనా కానీ లబ్ధిదారులు మన సంస్థ RDT సంస్థ ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక వరం లాంటిది. అలాగే మనకు ఈ RDT సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు వారు. ఆ కార్యక్రమాల్లో భాగంగా నాకు తెలిసినటువంటి కొన్ని విద్య, వైద్యం, పేదవారికి ఇళ్ళు కట్టించడం, తాగే నీరు అందించడం, ఇలాంటివి కొన్ని నాకు తెలుసు. ఇంకా అనేక కార్యక్రమాలు వాళ్ళు చేపడుతున్నారు కాబట్టి ఎంతోమంది పేద ప్రజలు లబ్ధి పొందడం జరుగుతుంది. అందులో ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేను ఒకటిగా ఉంటూ ఆ సంస్థకు సంబంధించిన FCRA రెన్యువల్ కోసం నేను అర్జీ ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తూ, ఈరోజు D3 న్యూస్ వారి తరపున నేను జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి, మన ఉమ్మడి జిల్లా నాయకులకు, కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పేద ప్రజల గుండె చప్పుడైనటువంటి RDT సంస్థకు రెన్యువల్ చేసినటువంటి, సహకరించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి మరీ నా ప్రత్యేక కృతజ్ఞతలు, శుభాకాంక్షలు సార్. అలాగే మరీ ముఖ్యంగా మా కూటమి నాయకులు, మా రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, మన డిప్యూటీ సీఎం గారికి, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు సార్. దీనికి సహకరించినందుకు థ్యాంక్ యూ సార్.